నీటివి తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలం ఐలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ రెడ్డి లింగంపేట్లో మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేష్ శెట్కర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బోధకాలు వ్యాధి నివారణే లక్ష్యమని, ఈ వ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని బైంసా డివిజన్ సబ్ యూనిట్ ఆఫీసర్ కలీం ఉద్దీన్ తెలిపారు. ముధోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బోధకాలకు సంబంధించి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరికైనా అనుమానం ఉంటే పరీక్షలు చేసుకోవాలని కోరారు. రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేరుకున్నారు. వీరితో పాటు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. సిద్దిపేట జిల్లా వర్గంలోని పూలే బాలికల గురుకులంలో రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ, రాష్ట్రంలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగు చూడడంతో అలాంటి ఘటనలను పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ఆహార పదార్థాలు నాణ్యంగా ఉండాలని, విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులైన వారిపై చర్యలకు ఉపేక్షించబోమని హెచ్చరించారు. మనుగురు మండలం మద్దులగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ పిల్లలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని పిల్లలకు దుస్తులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే పిల్లల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మహబూబాబాద్ లోని యశోద్ గార్డెన్ లో జరిగిన మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క హాజరయ్యారు. పాలక మండలితో జరిగిన ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయకులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని జంగాలగుట్టలో అమృత్ స్కీమ్ పథకం ద్వారా తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు 1,76,00,000 రూపాయల వ్యయంతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ, పట్టణ ప్రజల దాహర్తి తీర్చేందుకు అమృత్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో సెంచరీ చేసిన హెడ్ ను క్లీన్ బౌల్ చేశాక సిరాజ్ సంబరాలు చేసుకున్నాడు. ఆ సమయంలో హెడ్ తనను దూషించాడని సిరాజ్ తెలిపాడు. అయితే హెడ్ మాత్రం తాను వెల్ బౌల్డ్ అన్నప్పటికీ సిరాజ్ తప్పుగా అర్థం చేసుకున్నాడంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. అయితే అప్పుడు నేనేమీ మాట్లాడలేదు, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాత్రం హెడ్ చాలా అబద్ధాలు చెప్పాడు అని సిరాజ్ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కడ్గాం మంజీరాలలో జోరుగా ఇసుక డంప్ చేస్తున్నారు. ప్రభుత్వ సెలవు కావడంతో ఇసుకాసురులకు పండుగ వాతావరణం నెలకొంది. ఇష్టానుసారంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ఇసుక డంప్ చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి సతీమణి వీణా శ్రీవాణి పుష్ప 2 సినిమాను చూసి తన అనుభవాలను ఒక వీడియో రూపంలో షేర్ చేశారు. ఇప్పుడే పుష్ప 2 మూవీ చూసేసి వస్తున్నాను. కళామ తల్లి ఆశీస్సులు అల్లు అర్జున్ పై ఉన్నాయి. ఈ సినిమాలో నేను ఆయన నట విశ్వరూపం చూశాను. కళామ తల్లి ఆశీస్సులుంటే తప్ప ఇలాంటి నటన సాధ్యం కాదు. అల్లు అర్జున్ గారు, మీకు ఇప్పట్లో తిరుగులేదు. ఒక 100 గుమ్మడికాయల దిష్టి తీసుకోండి అని పేర్కొన్నారు.